మరొక 48 గంటల్లో మిథున రాశి వారి జీవితంలో భారీ మార్పులు. గత కొన్నేళ్లుగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు దొరికేశాడు. మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. అసలు మరొక 48 గంటల్లో మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది? అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మరొక 48 గంటల్లోనే వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సమయం ధన లాభం సూచితం. లోతైన ఆలోచనలతో ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. బుద్ధిబలం మీకు కొత్త మార్గాలను కూడా సూచిస్తోందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఆశించిన విధంగా శుభవార్తలు అందుతాయి. అధికారులు మంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. దుర్గామాత ఆరాధన మీకు శుభప్రదం. కృషికి తగిన ప్రతిఫలాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే కనుక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. కొత్త ప్రయత్నాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు చాలా ఉత్సాహాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. వ్యాపారంలో బాగా కష్టించి పనిచేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం మానసిక శాంతికి కూడా తీసుకొస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకున్నట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి వారి జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో పూర్తిగా మారబోతూ ఉంది. మీరు మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారి ఆరోగ్య జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ సమయం ఈ మిథున రాశి వారి ఆరోగ్యం చక్కటి ఆరోగ్యాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం వర్ధిల్లుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. మీరు చాలా ఫిట్గా కూడా భావిస్తూ ఉంటారు. మీ యొక్క వ్యాపార సమస్యలన్నీ కూడా ఈ సమయంలో ముగుస్తాయి. మీరు ఇతర చిన్న సమస్యల నుండి కూడా త్వరగా బయటపడతారు. మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. మీ యొక్క ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఈ సమయం ఎటువంటి తీవ్రమైన వ్యాధి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీకు ఏదైనా నొప్పితో లేదా వ్యాధితో బాధపడుతున్నట్లయితే కనుక మీరు ఆ నొప్పి నుండి బయటపడతారు. మీరు జీవితం పట్ల మరింత శక్తివంతంగా మరియు సానుకూలంగా కూడా ఉంటారు. ఒత్తిడి ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం పైన ప్రభావం అనేది చూపించవచ్చు. సమస్యల పట్ల మీరు నిదానంతో మరింత ఆచరణాత్మకంగా ఉండాల్సి ఉంటుంది. చాలా టెన్షన్ తీసుకోకండి. మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా కాలం పాటు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తాజా పండ్లు, కూరగాయలు మరియు రసాలను త్రాగండి. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యవంతమైన మనస్సును కలిగి ఉండడం చాలా ముఖ్యం. మీరు మానసికంగా దృఢంగా ఉంటే జీవితంలో సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. అందరికీ కూడా ఈ సంవత్సరం మానసిక ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. మీరు కొత్త విషయాలను ఎంత నేర్చుకుంటూ ఉంటే అది మీకు సహాయపడుతుంది. మనసు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకోసం లేదా మీకు ఇష్టమైన అభిరుచి కొరకు కూడా కొంత సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. వీరు మంచి ఆరోగ్యానికి ముఖ్యమైన తగినంత నిద్రపోయినట్లయితే మీకు అంతా మేలు జరుగుతుంది. ఈ రాశి వారి కెరియర్ గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు చాలా గొప్పగా అయితే ఉంటుందండి. మీకు 2025 నుండి కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. అసైన్మెంట్ల కోసం ఉన్నతాధికారులు నేరుగా మిమ్మల్ని కోరే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా తక్కువ శ్రమతోనే మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయం మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు మీ యొక్క భవిష్యత్తును మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి ప్రమోషన్ పొందుతారు. అయితే మీరు మీ యొక్క కృషి మరియు ప్రయత్నాలను కొనసాగించినట్లయితే అది సహాయపడుతుంది. ఈ రాశి వారికి ఈ సమయం మీ జీతం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ యొక్క కెరియర్ సంతృప్తికరంగా కనిపించే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది. తప్పులు మరియు విమర్శలను నివారించడానికి మీ యొక్క వృత్తిపరమైన అసైన్మెంట్లలో అప్రమత్తంగా ఉండడం మంచిది. మీ యొక్క ప్రమోషన్ మరియు మీ యొక్క పురోగతి పట్ల అసంతృప్తిగా ఉన్న కొందరు వ్యక్తులు ఉండవచ్చండి. అటువంటి వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
అటువంటి వ్యక్తులు వృత్తిపరంగా మిమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మీరు అన్నింటినీ కూడా చక్కగా అధిగమించగలుగుతారు. మార్చి 2025 శని యొక్క సంచారం మిథున రాశి వారి యొక్క 10వ ఇంటి నుండి ఉంటుంది. ఇది మీ కెరియర్లో ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి. మీ పని ప్రశంసించబడుతుంది. మీరు సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తారు. ఇది చాలా కీలకమైనటువంటి కాలం కాబట్టి మీరు ప్రతిఫలాన్ని పొందాలి అని అనుకున్నట్లయితే కనుక శ్రద్ధగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి. తప్పులు మరియు విమర్శలను నివారించడానికి మీ యొక్క వృత్తిపరమైన అసైన్మెంట్లలో అప్రమత్తంగా ఉండండి. మీకు పని ఒత్తిడి ఉండవచ్చు కాబట్టి మీరు మళ్ళీ మీ యొక్క టాస్కింగ్ సామర్థ్యం ఉపయోగించబడుతుంది. ఇబ్బందిని నివారించడానికి మీరు ఇచ్చిన సూచనలను ఎప్పుడూ కూడా అనుసరిస్తూ ఉండాలి. మీ యొక్క సహోద్యోగులతో గుర్తించబడతారు మరియు మీరు ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల్లో కూడా ఉంటారు. మీకు ఎప్పటికీ కూడా ఆర్థిక సంక్షోభం అనేది అసలు ఉండదు. కొత్త ఆదాయ వనరులను వీరు కలిగి ఉంటారు. ఉద్యోగులకు కూడా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీరు కలలు కన్న కళాశాలలో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు ప్రతి పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు. 9వ ఇంటిలో రాహు సంచరించడం చేత విదేశాలకు వెళ్ళవచ్చు. ఉన్నత చదువుల కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. మీ సంపద మరియు ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు మీ యొక్క స్నేహితుల నుండి ప్రయోజనం కూడా పొందే అవకాశాలు కూడా ఈ రాశి వారి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలగవచ్చు. ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించుకొని సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా ఆస్తిని గడిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాల గురించి చూసుకున్నట్లయితే మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం, విలువ కూడా ఇస్తూ ఉంటారు. వీరు దాతృత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా కూడా ఉంటారు. అవతల వారి యొక్క కష్ట సుఖాల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతలి వారి సమస్యల గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం దిగులు చెందుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించేస్తారు. దాన్ని కొత్తగా ఎక్కువగా నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారండి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.